హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. మనకైతే త్వరలోనే ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా, సో ఫెస్టివల్ కోసం అయితే షాపింగ్ చేసేస్తున్నాం. ఇక్కడ మేమైతే ఇప్పుడు మల్లేశ్వరంకి అయితే వెళ్తున్నాం. అక్కడ షాపింగ్ ఏరియా చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ అక్కడే షాప్ చేస్తుంటానన్నమాట. సో మీకు కూడా కాస్ట్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ మనకి ఏవేవి దొరుకుతాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం షాపింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాం. మేమైతే బ్యాక్ సైడ్ నుండి వచ్చామన్నమాట. చూడండి, అసలు ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ అలాగే ఇటువైపు చూడండి, మొత్తం డెకరేటివ్ పార్ట్ ఉంది హౌస్కి. అంత డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి మనకి ఇక్కడ. ఫ్లవర్ వాజెస్ అండ్ పేపర్ ఫ్లవర్స్ ఇలాంటివి మనకి చాలా దొరుకుతాయి. ఇక్కడైతే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. అంటే మనం రంగోలి వేసుకుంటాం కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట. ఇది వచ్చేసి పెయిర్, దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్ అనమాట పెయిర్ మనకి. ఇదైతే రంగోలీ వేసేకి యూజ్ చేస్తాం కదా, బిగినర్స్ ఉంటారు కదా, రంగోలీ వేయడం రాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. మేము ఇక్కడైతే స్లిప్పర్స్ కొనడానికని వచ్చామన్నమాట. ఇవైతే పెయిర్ 100 రూపీసే. డైలీ యూస్కి చాలా బాగుంటాయి కదా. మేమైతే ఒక 5 పెయిర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే నేను స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట. నిజంగా క్లాత్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మనకి ఒక 2 తీసుకుంటే 450 ఆ రేంజ్లో పడతాయి. అలాగే మనకైతే కుర్తీ సెట్, టాప్స్ అయితే మంచి కలెక్షన్ వచ్చాయన్నమాట. కొత్త కలెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ పూజా సామాగ్రి కూడా అంతా దొరుకుతుందన్నమాట. నాకైతే ఈ ఏరియా అయితే చాలా ఇష్టం. నేను ఎక్కువ ఇక్కడే షాపింగ్ చేస్తుంటానన్నమాట బెంగళూరులో. అండ్ ఇక్కడ కొన్ని ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తాయి, బట్ ఓకే, క్వాలిటీ అయితే బాగుంటుంది. ఈ అన్న దగ్గర అయితే మనకి 500కి 3 టాప్స్ వస్తాయన్నమాట. డైలీ యూస్ పర్పస్కి అయితే చాలా బాగుంది. మేమైతే కొన్నాము, బాగుంది టాప్స్ అన్నీ. ఈ టాప్స్ వచ్చేసి డైలీ బేసిస్కి అయితే పర్ఫెక్ట్. ఇక్కడైతే లంచ్ బ్యాగ్స్ అమ్ముతున్నారనమాట. ఈచ్ బ్యాగ్ 100 అంట. నాకైతే చాలా వర్తి అనిపించింది. మేమైతే ఇక్కడ తీసుకున్నాం బ్యాగ్స్. నాకైతే 100 రూపీస్ అయితే చాలా బెటర్ అనిపించింది అనమాట. క్యారీ బాక్స్ పెట్టేయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ బ్యాగ్.
మల్లేశ్వరంలో మనకి ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. చాలా బాగా జాతర జరుగుతుంది. మేమైతే ఒకసారి వెళ్ళాము. చాలా బావుంటుందనమాట ఈ టెంపుల్ జాతర. టెంపుల్ కూడా చాలా బావుంటుంది. అమ్మవారైతే చాలా పవర్‌ఫుల్ ఇక్కడ. అండ్ మనకిక్కడైతే ఫ్రెష్‌గా వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ బాగా దొరుకుతాయి. ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మీకు బెంగుళూరులో మల్లేశ్వరం కాకుండా ఇంకా మంచి షాపింగ్ ప్లేసెస్ ఏవైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మేమైతే మల్లేశ్వరం కాకుండా జయనగర్‌కి కూడా వెళ్తాం షాపింగ్‌కి అండ్ ఆల్సో చిక్‌పేట్‌కి కూడా. ఎక్కువ పర్సనల్‌గా మల్లేశ్వరం అంటేనే ఇష్టం. తర్వాత జయనగర్ కూడా బానే ఉంటాయి కలెక్షను. బాగా తిరిగి తిరిగి షాపింగ్ చేసి అలసిపోయాం కదా! సో, మేము ఇక్కడైతే లైమ్ సోడా అండ్ పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చాము. అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ కూడా తిన్నాము. ఈ ఎండలకి ఇలా లైమ్ సోడా తాగుతుంటే మాత్రం భలే బాగా అనిపిస్తుందసలు కూల్‌గా. ఇక్కడ పిజ్జా కాస్ట్ అయితే ₹40. ఓకే. ఓకే. టేస్ట్ అయితే మరీ సూపర్ అని చెప్పలేను. బట్ ఓకే. ప్రైస్‌కైతే ఓకే. ఇంకా ₹40కి ఆ మాత్రం పిజ్జా ఇయ్యడమే గొప్ప కదా! ఓకే. ఓకే. టేస్ట్ అయితే ఏదో అలా తినేసి వెళ్ళిపోయామనమాట. మీరెప్పుడైనా మల్లేశ్వరం షాపింగ్‌కి వెళ్లారా లేదా అనేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇలాగా మా ఉగాది షాపింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో, అంతే ఇక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఉగాది షాపింగ్ ఎంతవరకు వచ్చిందనేసి నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అంతే ఇక ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.